నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. అక్కా టు అమ్మ పొలిటికల్ అనాలిసిస్ సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. ఇందులో నేను ఎపిసోడ్ వైజ్ వెళ్తున్నాను. ఇది థర్డ్ ఎపిసోడ్. ఇదే ఛానల్లో 1, 2 కూడా ఉన్నాయి, అవి చూడండి. ఇది థర్డ్ ఎపిసోడ్. అక్కా టు అమ్మ సిరీస్ లో రాష్ట్రంలో జరిగేటువంటి వివిధ అంశాలపై నా పొలిటికల్ అనాలిసిస్ ఉండబోతుంది. ఈ రోజు నేను తీసుకునేటువంటి అంశం వచ్చేసి ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు తను చేసినటువంటి ఒక స్టేట్మెంట్, దానిపై నా విశ్లేషణ చెప్పడం కోసం ఈ వీడియోని చేస్తున్నా. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే నేను అధికారంలోకి రాబోతున్నాను, నేను సీఎం కాబోతున్నాను అని చెప్పి తను చెప్పుకోవడము మనందరం చూసాం. దీనిపై అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను సీఎం అవుతానని చెప్పి ఎవరు చెప్పరు. అంటే నేను సీఎం అవుతానని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు ఇవాళ సీఎం కోసమే ఈ పార్టీ పెట్టావు అన్నది నువ్వు చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. ఎందుకంటే ఎవరు కూడా పార్టీ పెట్టేది ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని ప్రజల సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు సమన్యాయాన్ని అందించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం పార్టీలను పెడతారు తప్ప, అంతేగాని డే 1 రోజే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే నేను సీఎం అయిపోయా అని చెప్పి ఆడున్న కొంతమంది పేడ్ ఆర్టిస్టులతోటి జై సీఎం అని ఎవరు కూడా అనిపించుకోరు. అది పద్ధతి కాదు. ఇలా ఈ దశలో మీరు వెళ్తే ప్రజలు రేపు మీకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పే రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు కూడా ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మీ విజన్ ఏందో చెప్పుకోవాలి, మీ మిషన్ ఏందో చెప్పుకోవాలి. ప్రజల మధ్య ఉంటా, ప్రజలతో కష్టపడతా, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తా, ప్రజలు ఏం కోరుకుంటే నేను అదే అవుతాను అని చెప్పుకోవాలి. అంతేగాని మీరే సీఎం అవుతారని ఎలా నిర్ణయిస్తారండి? మీ పార్టీలో ప్రజాస్వామ్యం లేదా? అంతర్గత ప్రజాస్వామ్యం లేదా? మీరు ఈ రోజే ప్రజాస్వామ్యానికి విలువలకి విరుద్ధంగా ఈ రోజే మీరు మాట్లాడుతున్నారే, మరి ఇంకా రేపు పార్టీ రియల్ గా అధికారంలోకి వస్తే మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఏ రూపంలో కూనీ చేస్తారన్నది నా ఆలోచన. ఇవాళ పార్టీ గెలిచిన తర్వాత అందరూ కలిసి ఎన్నుకుంటే సీఎం అవుతారు. పార్టీలో మీరు సమన్యాయము, సామాజిక న్యాయం అని మాట్లాడే మీరు, ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన మీరు ఈ రోజే అక్కడ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని పక్కకు జరిపి నేనే సీఎం అని చెప్పి ఎలా మీరు ప్రకటిస్తారండి? అది తప్పు. కాబట్టి అంటే మీ సమన్యాయంలోనే, మీ సామాజిక న్యాయంలోనే ఏదో హిడెన్ ఎజెండా ఉందన్నది ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు దీనిపై ఆల్రెడీ విమర్శలు ప్రారంభించారు. కాబట్టి మీకు రేపు మనుగడ ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ వెళ్లే దారి తప్పు, మీరు ఆలోచించుకోవాలి, పునర్విమర్శ చేసుకుంటే మీలాంటి పార్టీలకి భవిష్యత్తులు ఉంటాయి. ఎందుకంటే పార్టీలు పెట్టడము 6 నెలలు కాగానే బోర్డులు తిప్పేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పోతుంది. రేపు భవిష్యత్తులో ఎవరన్నా నిజంగా బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ముందుకొచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు. కాబట్టి అలాంటి అవకాశాలు లేకుండా మీరు చేస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా పునర్విమర్శ చేసుకొని మీరు అలాంటి స్టేట్మెంట్లు చేయకుంటుంటే మీకు భవిష్యత్తు బాగుంటుందని, మీ భవిష్యత్తు బాగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ అనాలిసిస్ చేస్తున్నాను అన్నది మీరు గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్.